కొత్త ఏడాదిని పురస్కరించుకుని ఆలయాలకు భక్తులు క్యూ కట్టారు. ఏడాది అంతా శుభం కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. సంగారెడ్డిలోని గణేష్ గడ్డలో స్వామి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు లేకపోవడంతో కొంతమంది భక్తులు క్యూ లైన్లలో కాకుండా మరో దారిలో స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. దీంతో క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, ఓవర్ టు యు. సందర్భంగా ఆలయాలు భక్తుల రద్దీ పెరిగిపోయింది. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డిలో మనం గణేష్ గడ్డ దగ్గర ఉన్నాం. గణేష్ గడ్డ దగ్గర భక్తుల రద్దీ అయితే చాలా ఎక్కువగా ఉంది. భక్తుల కోసం క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేశారు. దాదాపు 8 నుంచి 10 క్యూ లైన్లలో భక్తులు అయితే వెయిట్ చేస్తున్నారు. గణేష్ దర్శనం కోసం చాలా కాలంగా వెయిట్ చేసిన వారు ఈ న్యూ ఇయర్ సందర్భంగా దర్శనం చేసుకుంటే బాగుంటుందని చెప్పి చాలా మంది అభిప్రాయం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. సంగారెడ్డిలోని గణేష్ గడ్డ అంతా ఇక్కడ భక్తులతో కిక్కిరిసిపోతుందని చెప్పుకోవచ్చు. పోలీసులు కూడా కొన్ని భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. క్యూ లైన్లో అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా అయితే చర్యలు చేపట్టారు. కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఆఫీస్పేట్. ఎట్లా దర్శనం జరిగింది? బాగుందా ఇక్కడ ఏర్పాటు? విఐపీస్ కే జరుగుతుంది, మాకు జరుగుతలేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? స్వామి మియాపూర్ నుంచి వచ్చారు. ఎట్లా ఉంది ఇక్కడ ఏర్పాట్లన్నీ ఎట్లా ఉన్నాయి? ఏర్పాట్లు బాగానే చేశారు స్వామి. కాకపోతే అందరితో దగ్గరగా విఐపీ దర్శనాలు పెట్టుకుంటే బాగుండేది. చిన్న చిన్న పిల్లలతో పాటు అందరు లైన్లో వస్తున్నారు. వాళ్ళకి అసౌకర్యంగా కల్పిస్తున్నారు కదా, ఒకటే ఇబ్బందిగా అసంతృప్తి ఉంది. వాళ్ళకి కావాలంటే ప్రత్యేక ఏర్పాట్లు ఏమైనా చేసి ఉంటే టైమింగ్ ఒకటి కేటాయించుంటే బాగుండేది అనిపిస్తుంది స్వామి. చాలా మంది చిన్న పిల్లలతో ఉన్నారు, వాళ్ళందరూ బాగా ఇబ్బంది పడుతున్నారు స్వామి. ఇబ్బంది పడుతున్నారు సార్. మేము మియాపూర్ నుంచి వచ్చామండి. క్యూ లైన్లో ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ సరైన మెయింటెనెన్స్ అయితే లేదు దేవస్థానం వారు. అందువల్ల చిన్నపిల్లలతో చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మియాపూర్ అండి మాది. రాలేదండి, ఇదే ఫస్ట్ టైం. మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఇక్కడైతే భక్తులు కొంచెం క్యూ లైన్ లో అసౌకర్యానికి గురవుతున్న సందర్భం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా ఏర్పాట్లు చేసినప్పటికీ కొంతవరకు అయితే క్యూ లైన్ లో కొంతమంది విఐపి దర్శనాలు, ప్రత్యేక దర్శనాలు లేకపోవడం వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్న వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. గణేష్ గడ్డ అంటే ఇక్కడ కొంత ఫేమస్ టెంపుల్ కాబట్టి చాలా మంది హైదరాబాద్ కావచ్చు, ఇటు కర్ణాటక కావచ్చు, ఇతర సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఈ ప్రాంతాల్లో ఎక్కడైతే గణేష్ టెంపుల్ అయితే ఉన్నప్పటికీ ఇది కొంచెం ప్రాముఖ్యత గల టెంపుల్ కాబట్టి చాలా మంది ఈ గణేష్ ని దర్శించుకోవడానికి ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా వస్తారు. న్యూ ఇయర్ కావడంతో చాలా మంది అయితే ఉదయం నుంచి అయితే ఇక్కడ వేకువజామున దర్శనాలు అయితే చేసుకుంటున్నారు. ఉదయం 4 గంటల నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు కూడా భక్తుల రద్దీ ఏమీ తగ్గలేదు. క్యూ లైన్ లో భక్తులు అయితే ఒకే విధంగా కొనసాగుతుంది. కొంత ఇబ్బంది కలిగినప్పటికీ ప్రశాంతంగా దేవుడి దర్శనం చేసుకుందామనే ఉద్దేశంతో అయితే ఇక్కడ భక్తులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నారు. చాలా వరకు అటు మియాపూర్ కావచ్చు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కుక్కట్పల్లి, లింగంపల్లి, తర్వాత ఇటు సంగారెడ్డి, సుదూర ప్రాంతాలు, అటు జహీరాబాద్ నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే గణేష్ గడ్డ దర్శనాని కోసం చాలా మంది భక్తులు ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. గణేష్ గడ్డలో ఫేమస్ టెంపుల్ కాబట్టి న్యూ ఇయర్ ఒకటి, తర్వాత సంకట చతుర్దశి, ఈ 2 అకేషన్లో అయితే ప్రతిసారి దర్శనం కోసం భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. దాదాపు 5,000 నుంచి 10,000 మంది అయితే ఉదయం నుంచే దర్శనానికి అయితే క్యూ కడుతూ ఉంటారు. గణేష్ గడ్డ దగ్గర అయితే ప్రస్తుత వాతావరణం కోలాహలంగా ఉందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ కృష్ణతో నాగేష్ గౌడ్, జీ న్యూస్, సంగారెడ్డి నుంచి.